కోట మండలం ఎంపీపీ పదవిని టీడీపీ ఏకగ్రీవంగా కైవసం చేసుకుంది. తీవ్ర ఉత్కంఠత రేపిన ఉప ఎన్నికకు ఎట్టకేలకు తెరపడింది. ఎంపీపీగా ఎంబేటి శశిని సభ్యులు ఎన్నుకున్నారు. ఈ ఎన్నికలో ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్, ఎమ్మెల్సీ మేరీ మురళీధర్, ఎంపీ గురుమూర్తి తదితరులు పాల్గొని పర్యవేక్షించారు. నెల్లూరు జిల్లా కోట ఎంపీపీ అంజమ్మ అనారోగ్య కారణంతో మృతి చెందడంతో అక్కడ ఉప ఎన్నిక అనివార్యమైంది. మొత్తం 14 ఎంపీటీసీ స్థానాలు ఉండగా వైకాపాకు 7, టీడీపీకి 7 స్థానాలు ఉన్నాయి. వైకాపా నుండి 2 ఎంపీటీసీ సభ్యులు ఎన్నికకు గైర్హాజరు కావడంతో టీడీపీ ఎన్నిక ఏకగ్రీవమైంది. వంజివాక ఎంపీటీసీ సభ్యురాలు ఎంబేటి శశిని ఎంపీపీగా ఎన్నుకున్నారు. ఉప ఎన్నిక సమయంలో అక్కడ తీవ్ర గందరగోళం నెలకొంది. స్థానిక ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్, వైకాపా నుంచి ఎంపీ గురుమూర్తి, ఎమ్మెల్సీ మేరీ మురళీధర్లు అక్కడే ఉండి గెలుపు కోసం తీవ్రంగా ప్రయత్నించారు. వైకాపాలో గెలిచిన ఎంపీటీసీ సభ్యులు టీడీపీకి ఓటు వేయడంపై మేరీగా మురళీధర్, ఎంపీ గురుమూర్తి అభ్యంతరం వ్యక్తం చేశారు. నిబంధనల ప్రకారం ఎన్నిక జరపాలని ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ డిమాండ్ చేశారు. వైకాపా ఎంపీటీసీ సభ్యులు ఎన్నికల అధికారులతో వాగ్వివాదానికి దిగి బాయ్కాట్ చేసి వెళ్లిపోయారు. 7 మంది సభ్యుల మెజార్టీతో ఎంపీపీ పదవిని టీడీపీ కైవసం చేసుకుంది. ఎంపీపీ పదవి కైవసం చేసుకోవడంతో టీడీపీ శ్రేణులు సంబరాలు జరుపుకున్నారు. ఉప ఎన్నిక నేపథ్యంలో ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ మాట్లాడారు. అంటే ఈరోజు ఈ ఎంపీపీ విజయం తెలుగుదేశం పార్టీ కార్యకర్తల సహాయ సహకారం జరిగిందని చెప్పేదానికి చాలా ఆనందం ఉంది. మీ అందరికీ తెలిసిన విషయమే, కోటలో మొత్తం 16 ఎంపీటీసీలు గెలిస్తే 2 ఎంపీటీసీలు చనిపోయారు, 14 మంది ఉన్నారు. దాంట్లో మొట్టమొదట మా దశన్న మా తెలుగుదేశం పార్టీలోకి వచ్చిన తర్వాత ఇప్పుడు గెలిచినటువంటి శశమ్మ ఎంపీటీసీ ఆ రోజు మాతో వచ్చేసారు. దశన్న ఎప్పుడు వచ్చాడు? ఎలక్షన్ ముందే వచ్చారు. ఎందుకంటే వాళ్ళు ఏదో మారుతామో చెప్తున్నా, ఆ ఎలక్షన్ ముందే మా పార్టీలో వచ్చి అప్పుడే తెలుగుదేశం పార్టీ అయిపోయింది మాకు. తర్వాత మా వినోదయ్య తెలుగుదేశం పార్టీలోకి వచ్చారు. అప్పుడు ఇది ఎంపీటీసీలో తెలుగుదేశం పార్టీలోకి వచ్చారు. ఎప్పుడు జరిగింది ఇది? ఎన్ని లేదు సార్, మీరు వచ్చి 1 year అయింది. అర్థం చేసుకోండి. ఇప్పుడు ఏంది, ఏ పార్టీ పక్క గెలిచారు, ఎట్టుపోయారంటే అప్పుడు వాళ్ళ నాయకుల ప్రకారంగా వాళ్ళు మా పార్టీలో జాయిన్ అయ్యారు కాబట్టి వాళ్ళు మా వాళ్ళే, కొత్తగా మేమేం చేసేయలేదు. ఆల్రెడీ మేము ఆల్రెడీ 3 ఉన్నాం తెలుగుదేశం పార్టీ పక్క. ఇక్కడ కోటలో 3 గెలిపించున్నాం. మొత్తం మీద ఈరోజు ఒక సిద్ధవరం సర్వే ఎంపీటీసీ గారు ఎస్టీ పేద మహిళ, ఆమెకి ఇంతవరకు కూడా ఒక్క పని కూడా కాల, ఎంపీటీసీ గెలిచింది కానీ ఒక్క పని కూడా కాల. ఆమె వచ్చి నేరుగా సార్ నేను మీతో ఉంటాను సార్, నేను తెలుగుదేశం పార్టీలో చేరతాను సార్ అని చెప్పిన తర్వాత ఆమెను బాగా గౌరవంగా ఆహ్వానించాం. ఎందుకంటే మా పార్టీ ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీల పార్టీ కాబట్టి పేద కులాలకు చెందిన వాళ్ళు వచ్చి మేము వస్తాం సార్ అంటే ఖచ్చితంగా ఆహ్వానిస్తాం. అట్లా ఆహ్వానిస్తాం. ఈరోజు దాని ప్రకారంగా ఇక్కడ మెజార్టీ ఎవరిది? 7 ఉన్నాం మేము, మీరు 7 ఉండరు. 7 మంది వచ్చారా చెప్పండి. దానికి మేమేదో మతలబు చేసామని ఆడిచేరి ఏ పక్క గెలిచారు అవన్నీ ఎలక్షన్ ఆఫీసర్ చెప్పాల్సిన అవసరం లే. అయితే మా ఎలక్షన్ ఆఫీసర్లు పాపం కొద్దిగా ఓపికగా విన్నారు. సరే ఇంకా విన్నారు, వాళ్ళ అభిప్రాయాలు తెలియజేయచ్చు. కానీ మేము చెప్పేది అంటే మీ పార్టీలో గెలిచినటువంటి ఎంపీటీసీలనే మీరు ఎలక్షన్కి తీసుకురాలేకపోయారు. మీలో అసమర్థత పెట్టుకొని మమ్మల్ని నిందించడం అనేది మంచి పద్ధతి కాదని చెప్పి తెలియజేస్తున్నాం. వెళ్ళిపోయిన ఎంపీటీసీలు ఇప్పుడు దాకా కూడా మీరు వాళ్ళతో మాట్లాడిన దాఖలాలు లేవు. ఎలక్షన్ వచ్చింది కాబట్టి ఈరోజు మీరు ఆడికి వచ్చి ఏదేదో మాట్లాడతారు, ఏ సింబల్ అంటారు. ఎలక్షన్ ఆఫీసర్స్ ఉన్నారు. ఇదేమి రాజకీయ వేదిక కాదు, ఇదేం అసెంబ్లీ కాదు. అక్కడ కూర్చొని ఏమేమి మాట్లాడతారు మిషన్ ప్రకారంగా, అటు గెలిచారని. అయితే మా వాళ్ళు ఈరోజు నిజాయితీగా మాతో ఉన్నారు. ఎందుకంటే ఒక సంవత్సరం ముందే మా దగ్గరకు వచ్చారు. కొత్తగా ఇప్పుడు మేము తీసుకురాలి వాళ్ళు ఎవరు కూడా. ఇక్కడ ఎవరు మభ్యపెట్టి తీసుకురావాల్సిన అవసరం కూడా లేదు. ఎందువల్లంటే మేము కూడా 3 నెలలకి మేము కూడా పోటీ వద్దనుకున్నాం. కానీ విధిలేని పరిస్థితి కాబట్టే ఇక్కడ పోటీకి వచ్చాను తప్ప వేరే విధంగా మేము పోటీకి పడలేదని చెప్పి కూడా నేను మళ్ళీ ఒకసారి తెలియజేస్తున్నా. మాకు ఈ పదవులపైన ఆశలు అధికార పార్టీలో ఉన్నాం. మేము అనుకుంటే ఇక్కడ ఏమైనా జరుగుతుంది. అయినప్పటికీ ఎలక్షన్ ఇచ్చినారు ఈ తెలుగుదేశం పార్టీ కాబట్టి మామూలుగా అయితే ఎలక్షన్ ఆపుకుంటారు తప్పకుండా. కానీ మా పార్టీ కాబట్టి ఎలక్షన్ డేట్ ఇచ్చేశారు పై నుంచి ఎలక్షన్ కమిషన్. 4వ తేదీ ఎలక్షన్ జరుగుతుంది. అటప్పుడు ఏం చేయాలా? ఖచ్చితంగా మేము వచ్చి మా వాళ్ళు వచ్చి మనకు పెడదాము, మనం గెలుస్తాము అని చెప్పిన తర్వాత సరే చూద్దామనే ఉద్దేశంతో పెట్టాము. పెట్టిన తర్వాత మళ్ళీ వేరే విధంగా అనుకోవద్దు. ఎస్సీ లేడీ ఉండేది అమ్మాయి, ఒక్క అమ్మాయి కాబట్టి అమ్మాయికి ఈరోజు తెలుగుదేశం పార్టీ తరఫున ఎంపీపీగా అయినటువంటి విషయాన్ని ఒకసారి గుర్తు చేస్తున్నా. ఏదైనప్పటికీ వాళ్ళు ఎన్ని విమర్శలు చేసినా పెద్దలంతా వచ్చారు. నేను చెప్పేది ఒకటి, మీ అందరికీ తెలుసు కూడా, తెలిసే వచ్చారు. ఎవరు ఒకరిద్దరు ప్రోద్బలంతో వచ్చారు. మీకు తెలుసు, కోర్టులో కూడా మీ అందరికీ తెలిసిన విషయమే.
నాకు నా గెలుపు కాదు, నా సొంతం కాదు, వీళ్ళందరూ ఉంటేనే నేను, పైన చంద్రబాబు నాయుడు గారు ఉంటేనే నేను. ఇదే తప్ప నా బలం అయితే మీరే, కార్యకర్తే నా బలం, నాయకులే నా బలం తప్ప నా సొంతగా ఇంకోటి లేదని చెప్పి కూడా అందరికీ తెలియజేస్తూ, పార్టీ ఏ పని చెప్పినా సిన్సియర్గా అందరం చేస్తే ఖచ్చితంగా విజయం తథ్యం, దాంట్లో ఏమీ డౌట్ లేదు. మళ్ళీ ఖచ్చితంగా ఇంకొక 15 సంవత్సరాలు ఎన్డీఏ గవర్నమెంట్ ఈ ఆంధ్రప్రదేశ్ని వదిలిపోదు, ఈ దేశాన్ని వదిలిపోదు. అందరూ కూడా ఎన్డీఏ గవర్నమెంట్, ఎస్పెషలీ మన రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీకి అన్ని వర్గాలు, పేద వర్గాలని కూడా ఈరోజు తోడ్పాటు ఉన్నాయని చెప్పి తెలియజేస్తున్నా.